వాళ్ళకైతే బాగా తెలుసు. కానీ దేశంలో మొదటిసారిగా దేశం అంటే మట్టి కాదని, దేశం అంటే మనుషులని చెప్తూ దేశంలోని ప్రజలందరికీ అవసరమయ్యే విషయాలు కాకుండా సొంత పార్టీ లాభం కోసం చేసి ఎత్తుగడల్లో భాగంగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. నేను ఇది మాట్లాడితే చాలామంది రాజకీయం మాట్లాడుతున్నాను అనుకుంటాను. దురదృష్టం. ఇది రాజకీయం కాదు. పేద ప్రజల గుండెల్లో ఉండే ఆవేదన కానీ, పేదరికాన్ని రూపుమాపుతామని గొప్పగా చెప్పేటువంటి వేదికల నుంచి మాట్లాడే నాయకులు కానీ, మంత్రులు కానీ, ప్రధానమంత్రి కానీ ఏ మేరకు చేస్తున్నారనేది ఆలోచించాల్సిన అవసరం లేదా? ఐడియలిస్టిక్ కోట్స్ అన్నీ చాలా గొప్ప కోట్స్ కాలుతామా? ఇంటర్ప్రిటేషన్స్, ఇంటెన్షన్స్ చాలా బాగున్నాయని చెప్తారు. కాదంటామా? వద్దంటామా? కానీ మీ పర్ఫార్మెన్స్ను ప్రస్తుత పరిస్థితుల్లో చెప్పిన దానికి చేస్తున్న దానికి ఆలోచించడానికి, చర్చించడానికి, ప్రజలకు అందిందా లేదా అని తెలుసుకోవడానికి చేసే కార్యక్రమంలో ఎప్పుడైనా బాగా పంచుకుంటారా? చర్చిస్తారా? చేయరు. అది రాజకీయ కోణం. మేము చేయమని అడుగుతున్నాం ప్రజల కోసం. ఎందుకంటే పేదరికాన్ని రూపుమాపుతామని మా బడ్జెట్లో ప్రవేశపెడుతున్నాం అనేవాళ్ళు అసమానతలు పెరుగుతున్న వాస్తవాన్ని గుర్తించలేరనుకుంటున్నారా? కింది స్థాయిలో ఉండే వాళ్ళ వేతనాలు ఎన్ని ఉన్నాయి? టాప్లో ఉన్న 10-20% మంది ప్రజల అంటే పెట్టుబడిదారులు లేకుంటే సంపన్నులు ఏ మేరకు వ్యత్యాసం పెరుగుతుందో తెలియదా? గణాంకాలు లేవా? ఉన్నాయి కదా. సగటు ఆదాయం 1,87,00,000 2 లక్షలు ఉంది. అదే 1,87,000 2 లక్షలు ఉంది. కానీ 10 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వాళ్ళు ఈ దేశంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పగలుగుతారా? ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయని వాళ్ళ సంగతి గురించి ఆలోచించారా బడ్జెట్లో? నేను వాళ్ళకు చేయొద్దు అనలా, కానీ ఆలోచించాలి కదా. రోజుకు 100 రూపాయలు కూడా గిట్టుబాటు కాకుండా చేస్తున్న కూలీలకు ఈ ప్రభుత్వం ఏం చేసింది అని అడిగితే ఏం చెప్తారు? సంపన్న వర్గాల వారి బ్యాంకు రుణాలను ఎన్పిఎల్గా మార్చి దాదాపు 8 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఎల్గా గుర్తించారు. ఇది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. మరి అలాంటి ఇది లాభమే, అలాంటి వ్యవహారమే సామాన్య ప్రజానికానికి, సామాన్య మానవుడికి చేరుతున్నదా, అందుతున్నదా, అందజేస్తున్నారా అని నేను అడుగుతున్నాను. కాదు కదా, చేయట్లేదు కదా. మీరు నల్లధనాన్ని రూపుమాపుతామని చెప్పారు. నల్లధనం 10,700 కోట్లు 2014లో ఉందని గణాంకాలతో సహా పార్లమెంట్లో చెప్పిన మీరు 2023 వరకు 31,000 కోట్ల పైసలకి అయింది. 3 అంతలు పెరిగిందే. ఇది ప్రభుత్వం యొక్క పనితీరు కనపడడం లేదనుకుంటున్నారా? మీరు చాలా మాట్లాడుతున్నారు, చాలా మాట్లాడుతున్నారు. అయ్యా ఇక్కడ చూడండి, కొన్ని విషయాలనేమో తెలంగాణను ఆదర్శంగా తీసుకున్నట్టు కనపడుతున్నది. నిన్నటి సర్వేలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మెరుగైన ఆర్థిక విధానం ఉంది, అభివృద్ధి ఉంది అని చెప్పారు. ఇది మేము చెప్పేది కాదు. మేమేదో రాజకీయాల కోసం చెప్తున్నానని ఎవరైనా అనుకుంటే పొరపాటు. ఇది భారత ప్రభుత్వ గణాంకాల సర్వేనే ప్రకటించిందే చెప్తున్నాం. కానీ ఆ రీతిలో మిగతా విషయాలలో స్పందించట్లేదు కదా అనేది మా బాధ. ఇవాళ చాలా సంతోషం, దేశంలో అందరికీ తాగునీళ్ళు ఇస్తారట. తెలంగాణ ఇప్పటికే 100కి 100% ఇచ్చిన సంగతి. అదే కాకుండా ఎప్పటి వరకట ఇప్పుడు 87% మందికి తాగునీళ్ళు ఉన్నాయట దేశంలో. 2033 వరకు
అంటే ఇంకా 8 సంవత్సరాలలో మిగతా 13% ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని గొప్పగా చెప్తున్నారు. తెలంగాణ ఎప్పుడూ సాధించింది వాస్తవానికి. ఇక తెలంగాణను ఆదర్శంగా తీసుకున్నారని చెప్పడానికి మెడికల్ సీట్లట ఇప్పుడు జ్ఞానోదయం అయింది. ఈ రాష్ట్రంలో 5 మెడికల్ కాలేజీలు ఉంటే 34 మెడికల్ కాలేజీ ప్రభుత్వం చేసింది, కేసీఆర్ గారి ప్రభుత్వం. దాదాపు 8,750 మందికి డాక్టర్లు అయ్యే అవకాశాన్ని కల్పించిన చరిత్ర తెలంగాణలో అయితే, ఈరోజు బడ్జెట్లో 10 సంవత్సరాల తర్వాత బీజేపీ వాళ్ళు కేంద్రంలో పార్లమెంటులో మాట్లాడుతూ 75,000 మందికి 5 ఏళ్లలో అవకాశాలు వస్తాయి అని చెప్తున్నారు. ఓహో, 5 ఏళ్లలో సంవత్సరానికి 15,000 చేస్తే అయిపోతే, డబ్బులు ఇస్తే పని అయితే సిగ్గుచేటు కాదు, అవునా కదా? ఇది చాలా గమ్మత్తుగా ఉంది. ఇకపోతే ప్రెసిడెంట్ గారి ప్రసంగం లోపట పోలవరం గురించి మాట్లాడతారు, డబ్బులు ఇస్తామని చెప్తారు. నేను ప్రెసిడెంట్ గారిని ఏమనలా, ప్రెసిడెంట్ గారు ప్రభుత్వం ఇచ్చింది చదువుతారు, రాష్ట్రపతి గారు ఈ దేశంలో మొట్టమొదటి సిటిజను, వారి మీద మనకు అపారమైన గౌరవం ఉంది. కానీ ఆ పొజిషన్ను బీజేపీ వాళ్ళు రాజకీయాల కోసం వాడుకుంటున్నారనే దానికి కారణం ఆమె ప్రసంగంలోని అంశాలే. పోలవరం గురించి మాట్లాడతారు. సాక్షాత్తు పార్లమెంటులో పునర్విభజన చట్టం తీసుకొచ్చి ఆమోదించిన అంశాలలో ఏ ఒక్కటి కూడా ఈ రోజు వరకు బీజేపీ ప్రభుత్వం అమలు చేయలేదే. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు, ఎందుకు బయ్యారుంది. ఇంకా మిగతా అంశాలు ఏమన్నా ఇచ్చారా? లేదే, ఇవ్వట్లేదే, కాలయాపన చేస్తున్నారే, తగ్గిస్తున్నారు.